ఇటు హైడ్రా కూల్చివేతలతో మాదాపూర్ గుట్టల బేగంపేటకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం ఆందోళన బాట పట్టారు. సో తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇప్పటికే అక్కడ కొన్ని కూల్చివేతలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు సున్నం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే నియర్ బై ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వారితో మాట్లాడదాం. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అసలు సున్నం చెరువు ఏంటి, గుట్టల బేగంపేట ఏంటి, అక్కడ ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన కూల్చివేతల్లో మీ ఇల్లు కూడా ఏదైతే నేలమట్టం చేసినటువంటి పరిస్థితి సున్నం చెరువు అని అంటున్నారు, బట్ అసలు అక్కడ అది మీరేమో గుట్టల బేగంపేట, అసలు ఏంటి సార్ పరిస్థితి ఏంటి అసలు? అది 2016లో పర్మిషన్ తీసుకున్నానండి. నేను ఆ పక్కన మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి తీసుకున్నాం. 2016 నుంచి నా 5 స్లాబ్లు వేసాను. వేసిన తర్వాత స్లాబ్లు వేసి G+4 ఎక్కడ ఇంకే బిల్డింగ్స్ లేవండి. మా అమ్మగారు ఆ బిల్డింగ్ కట్టుకోవాలని ఎంతో ఆస్తో ఎదురు చూసేవారు. ఆవిడ కూడా చనిపోయారు. అయినా ఆ బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకని ఆగామండి? సిస్టమ్ నమ్ముకునే కదా మేము ఆగాం. కోర్టుకి ఎందుకు వెళ్ళామండి? మేము కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? యుఎల్సి, ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్ అన్నీ తెచ్చుకుని శుభ్రంగా సెట్ బ్యాక్లతో సహా ఎంత సెట్ బ్యాక్ అయితే పర్మిషన్లో ఉందో అంతే సెట్ బ్యాక్, ఎన్ని ఫ్లోర్లకి అయితే పర్మిషన్ తెచ్చుకున్నాం అన్ని ఫ్లోర్లు కట్టుకుని మేము అన్ని రూల్స్ ఫాలో అవుతాం. మేము అక్కడ కట్టుకుంటుంటే ఎందుకు ఇలా వచ్చి కూల్చుతారు మీరు? పోనీ మీరు డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అంటే కాదని మేము హైకోర్టుకి వెళ్ళాం. నోటీసులు ఇచ్చారు సార్? ఈ కూల్చివేతకు ముందు ఇప్పటి వరకు ఒక్క నోటీస్ కూడా రాలేదండి. ఇరిగేషన్ నుంచి కానీ, హెచ్ఎండిఏ కానించి, జిహెచ్ఎంసీ కానించి, ఏ డిపార్ట్మెంట్, రెవెన్యూ కానీ ఎక్కడి నుంచి కూడా ఒక్క సింగిల్ నోటీస్ కూడా ఇప్పటి వరకు మాకు రాలేదు. హైడ్రా నుంచి కూడా రాలేదు. హైడ్రా కూల్చివేతలు చేసే టైంకి ఆ రోజు ఉదయానికి మీకు ఏ టైంకి సమాచారం తెలిసింది ఆ రోజు కూల్చివేతలు చేస్తున్నారని? ఉదయం 7ంటికి అలా తెలిసిందండి. వాచ్మెన్ మాత్రం వాచ్మెన్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. వాచ్మెన్ ఏమన్నా టెర్రరిస్టా అండి? గన్నులు పట్టుకుని కూల్చేస్తున్నారు అక్కడ అందరినీ. 600 పోలీసుల మందులు వచ్చారండి. మాకేముంది పవరు? మాకు అధికారం లేదు, పవర్ లేదు, ఏమీ లేదు. మేమేం చేస్తాం? పోనీ మా రిప్రజెంటేషన్ కూడా అక్కడ తెప్పించుకోలేదు. అది ఏదైతే సున్నం చెరువులో ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని ఫిర్యాదులు వచ్చాయి, అందుకే హైడ్రా కూల్చివేతలు చేశారు. అసలు సున్నం చెరువుకి దానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అది ఎఫ్టీఎల్లో ఉందా వాస్తవానికి? ఏమండి, అది అసలు ఎఫ్టీఎల్లో లేదు. అసలు ఆ చెరువు ఏ రెవెన్యూ రికార్డులో కూడా మా సర్వే నెంబర్లో కానీ, మా విలేజ్లో కానీ అసలు ఎప్పుడూ లేదు పూర్వం నుంచి ఇప్పటి వరకు. ఆ ఎఫ్టీఎల్ మ్యాప్ వీళ్ళు ఏదైతే కంటెన్షన్ మేము అవుతున్నామో అది వాళ్ళు డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అంటున్నారు. దాని గురించి కోర్టుకి వెళ్తే కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు రీసర్వే చేయమని. మేము అప్పటి నుంచి రీసర్వే చేయమని అడుగుతున్నాం. ఎలాంటి సర్వే చేయలేదు, అసలు ఎలాంటి సర్వే చేయలేదండి. చేస్తే సర్వే ప్రొసీజర్ జూన్ జూలైలో కూడా ఆర్డర్ ఇచ్చారు రీసర్వే చేయమని, జరగలేదు. చూడొచ్చు ఇక్కడ బాధితులు కూడా పూర్తిగా తమ ఇల్లు నేలమట్టం అయ్యాయి అంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. సో మాట్లాడమని మరికొంతమంది కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? సో అసలు మేము దాదాపుగా అక్కడ 35 సంవత్సరాల నుంచి మాకు స్థలం ఉంది. సిఎట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అంటే ఇది గుట్టల బేగంపేట విలేజ్లో ఉండే ప్లాట్స్. సర్వే నంబర్స్ 12A 13. ఇది ఏనాడు కానీ ఈ మన అల్లంపూర్ విలేజ్కి ఆ చెరువుకి సంబంధం లేదు. మేము చెరువుకి చాలా భాగంలో ముందుగా ఉన్నాము. ఈ సర్వే నంబర్స్లో సిఎట్ ఎంప్లాయీస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అని ఇప్పుడు నిమిషమే అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ అని అంటారు. దాని ఎంప్లాయీస్ 1982లో వేసుకున్న ప్లాట్స్ ఇవి. ఈ ప్లాట్స్ 234 ప్లాట్స్ వరకు వేసుకున్నాము. అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాము. మా ఫ్యాకల్టీ అంటే చిన్న వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ. దానికి ఏంటంటే మేము అక్కడ కొనుక్కున్న ఆ ప్లాట్లన్నీ రిజిస్టర్ చేసుకొని రోడ్లు వేసుకొని కూడా పర్మిషన్ కూడా వచ్చింది 1992లో. 93 కూడా రెన్యువల్ చేసినారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ మాకు అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోను ఏమీ లేదు, తెలియదు అసలు, మాకు ఆ సంగతే తెలియదు. తర్వాత 2005లో చెరువు డీసిల్టింగ్ చేసి, అంటే చిన్న పూడికి తీస్తామంటారు, డీసిల్టింగ్ చేసి పెద్ద బండ వేశారు. ఆ బండ ఎఫ్టీఎల్ అన్నారు. అప్పుడు చెరువు ఒరిజినల్గా వీళ్ళు చెప్పేది 20-30 ఎకరాలు అంటున్నారు. అప్పుడు చెరువు 15 ఎకరాలే. నీకు 2005లో చెరువు 15.5 ఏకర్సే. సరే, అది బండ కానీ ఏర్పరచుకుంటే ఇప్పటికి కూడా మాకు ఎఫ్టీఎల్లో అసలు ఈ మా సొసైటీ ప్లాట్స్ రావు.
ఎందుకని అంటే ఆ బండ నుంచి 30 మీటర్స్ 25 ఎకరాల పైన ఉంటే 30 మీటర్సు, 25 ఎకరాల లోపల ఉంటే 9 మీటర్స్. దానికి కూడా రాదు. మా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి పెరిమీటర్స్ చేసుకొని, కానీ సడన్గా 2013-14లో ఒక ప్రైవేట్ కన్సల్టెంట్స్ ద్వారా అది FTL సర్వేని మార్చినారు. అది డ్రాఫ్ట్ FTL అన్నారు. టెంపరీ సర్వే లాగా ఎక్స్టెండ్ చేశారు మా సైడ్కి. కూల్చివేతలు చేసేటప్పుడు మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా సార్ దాని ముందుగానే? నోటీస్ ఇవ్వలేదని చెప్తున్నారు ఎవరికైనా. తర్వాత మీరు ఏమైనా హైడ్రా అధికారులను కలిసే ప్రయత్నం చేశారా? కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు? ఆల్మోస్ట్ 30 years నుంచి ల్యాండ్ ఓనర్నండి. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ అక్కడ? మొత్తం 247 ఉంటారండి. అందులో ఇప్పుడు 247 అంతా కూడా FTLలో వస్తాయి అంటున్నారు. ఓన్లీ 70 people FTLలో వస్తారు. మిగతా వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు అంటే అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. మా ప్రకారంగా FTL కాదు, బఫర్ జోన్ కాదు. ఇక్కడ ఏంటంటే మాది మామూలుగా 92లోనే హోడా అప్రూవల్ ఇచ్చింది. 2014 వరకు FTL కానీ మామూలుగా అసలు లేదు. డ్రాఫ్ట్ FTL అని 2014లో అన్నారు. దానికి రిప్రజెంటేషన్ ఎన్నోసార్లు 10 రిప్రజెంటేషన్లు ఇచ్చాం, ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం. అప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఫాలోఅప్ చేస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, పేజ్ నెంబర్ 4 పాయింట్ నెంబర్ 8. దాని ప్రకారంగా కాంటూర్ రీసర్వే చేయమన్నారు అని వాళ్ళు ఇస్తే ఎవరూ చేయలేదు. మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కలిస్తే చేసి చివరికి June 24లో లెటర్ రాశాడు కాంటూర్ రీసర్వే చేయమని. మళ్ళీ July 1 డేటెడ్ని నేను రిఫరెన్స్ ఇచ్చాను కదా, మళ్ళీ లెటర్ రాశాడు. జూన్లో లెటర్ రాసి, జూలైలో లెటర్ రాసి, బుద్ధ భవన్లో ఉన్న 2nd floorలో వాళ్ళు చేసి, బుద్ధ భవన్లో ఉన్న 7th floor వాళ్ళకి కోఆర్డినేషన్ లేదా అన్నదే మా పాయింట్. కానీ లెటర్ రాసిన తర్వాత ఎందుకు కాంటూర్ రీసర్వే చేయలేదు అని మాకు ఆశ్చర్యంగా ఉంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా కాంటూర్ రీసర్వే చేయండి. మీరు రాసిన లెటర్ రైటింగ్లో ఉంది, అది రైటింగ్లో చూపించాను కదా మీకు, కావాలంటే కాపీ ఇస్తాను. సో జూన్లో లెటర్ రాశారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బుద్ధ భవన్ నుంచి. జూలైలో లెటర్ రాశారు కాంటూర్ రీసర్వే చేయమని. సో ఇవి చెప్పినప్పటికీ కూడా కాంటూర్ రీసర్వే చేస్తుంటే మాది FTLలో ఉండదు, మాకు ల్యాండ్ పర్మిషను ఇల్లు కట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చేస్తారు ఆ సర్వే చేస్తే. అప్పుడు మీకు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కడుతున్నాం, బిల్డింగ్ కడితే మీకు మున్సిపల్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా. సో మాకు ఇబ్బంది ఉండదు. ఇంతమందిని ఇబ్బంది పడి కాంటూర్ సర్వే చేయమని చెప్పినా కూడా ఇవి ఇక్కడ ఇదండి మ్యాప్, ఇది 80 feet రోడ్డు, ఇదంతా మాట ఇది పట్టుకోండి. ఎలా వచ్చేసింది ఒరిజినల్గా చెరువు ఇది చూడండి ప్లీజ్. ఇదిగో చెరువు, ఇది చెరువు. ఇది ఏమిటి అంటే ఇది కొత్తగా 2014లో ఎక్స్టెండ్ చేసిన ఇది. ఇక్కడ చెరువు ఎక్కడ ఉంది, ఇలా వచ్చింది, ఇదంతా వదిలేసి ఉంది. ఇదంతా వదిలేసి ఉంది. ఇక్కడి నుంచి ఇది చెరువు, ఇది అప్ప ఏరియా, ఇది డౌన్ ఏరియా. ఈ పక్క బస్తీలు వచ్చినాయి, ఇక్కడ రకరకాలుగా వచ్చినాయి. ఇక్కడికి ఎక్స్టెండ్ చేసినారు. ఇది ఎట్నే డ్రాఫ్టే ఉంది పర్మనెంట్. ఇది 2016 పర్మిషన్ వచ్చిన తర్వాత, FTL వచ్చిన తర్వాత హెవీ రైన్స్ పడితే అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, మనం బిల్డింగ్ కూల్చారు కదా మా 100 feet రోడ్డుకి చేర్చి, ఆ బిల్డింగ్ పైకి ఎక్కి తీసిన వీడియో ఇది. మనం చూడొచ్చు అప్పటి విజువల్స్ కూడా ఒకసారి చూపించే చూడండి. ఇదిగోండి టవర్ లైన్ రోడ్డు, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసింది. ఇది నీరు ఎటెల్లిన్స్ ఉంది, మీరే చూడండి. నాకు విల్లాల ఏరియా, విల్లాస్ మీదుగా అలాగా వెళ్ళి బ్రిడ్జ్ చేశారు కదా, ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాయి ఆ చెరువులోకి నీరు. అది డౌన్ స్ట్రీమ్, యాక్చువల్ క్యాచ్మెంట్ స్ట్రీమ్. సార్ అంటే ఇక్కడ ప్లీజ్, నా పేరు శివశంకర్రావు, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఈ లేఅవుట్ తయారు చేసింది నేనే 1992లో. కొండలు పిండి చేసి కూడా పర్మిషన్ ఇచ్చినాక పని మొదలుపెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన నేనే. తర్వాత గవర్నమెంటు రోడ్డు చేసినాక కొండలు తీసినాక రోడ్ ఫ్లాట్ అయిపోయినాక అప్పుడు చెరువు లేదు. నా దగ్గర ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి. నా దగ్గర
ఇవటండి చూడండి, మీరే చూడండి. అసలు ఈ చెరువు విస్తీర్ణం మొత్తం ఎంత సార్? అది చెరువు విస్తీర్ణం ఎంత మొత్తం సున్నం చెరువు? ఒరిజినల్గా వాళ్ళు చెప్పేది 21-22 ఎకర్స్. అది ఆ యొక్క చెరువు అనేది మాకు సంబంధం లేదు. వీఆర్ ఇన్ షేర్లింగంపల్లి. సున్నం చెరువు కమ్స్ అండర్ కూకుట్పల్లి. కూకుట్పల్లి దానికి బండేసిన తర్వాత దట్ ఈస్ కమ్స్ అండర్ ద కూకుట్పల్లి డివిజన్. కానీ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఈ ల్యాండ్ మీద కన్నుబడి సున్నం చెరువు అని పేరు పెట్టినారు. మాకు సున్నం చెరువు షేర్లింగంపల్లి లేదు, అసలు ఒరిజినల్ మ్యాప్లోనే లేదు. తర్వాత ల్యాండ్ యొక్క వాల్యూ పెరిగిన తర్వాత ఇందులో పొలిటికల్ గేమ్స్ చాలా నచ్చినాయి. ల్యాండ్ కావాలి యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారంగా మేము దాంట్లో పార్క్ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టి చేసిన తర్వాత ల్యాండ్ యొక్క ప్రభావంతో మాఫియా గ్యాంగ్ దిగిందాడ తీసి చెరువు పార్క్ ల్యాండ్ని కబ్జా పెట్టారు. దాని యొక్క హిస్టరీ మొత్తం తీసి ప్రీవియస్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసినాను. ఇప్పుడు అది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి ఇట్లా చేసి దాన్ని నాశనం చేశారు. అయింది కదా. ఇప్పుడండి ఇది ఎంప్లాయీస్ది, వీఆర్ నాట్ ద ల్యాండ్ గ్రాబర్స్, ఎంప్లాయీస్. ఓకే, నా వయసు 50 ఏళ్ళు ఉన్నప్పుడు కొన్న ప్లాట్ ఇది. యు నో వాట్ ఈజ్ మై ఏజ్ నో? చెప్పండి. 82. నా పిల్లల గురించి, నా భవిష్యత్తు, నా ఫ్యామిలీ, నా బోటోళ్ళు ఇంతమంది ఏమవ్వాలా? సరే, మీరు గవర్నమెంట్ అంటారు ఎఫ్టీఎల్. యాజ్ పర్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్రకారంగా దాన్ని సర్వే చేయాలి కదా. చేయకపోవడానికి కారణం ఏంటి? ఆలోచించండి. చెయ్యకపోవడానికి రంగనాథ్ గారికి కూడా తెలుసు విజిలెన్స్ రిపోర్ట్ దీని మీద కౌంటర్ రీసెర్చ్ చేయాలని. ఎందుకు చేయలేదు? రంగనాథ్ గారిని ఏం కోరదలుచుకున్నారు మీరు? రంగనాథ్ గారిని ఏం అడగదు? ఆయనను ఒక్కటే నేను దయచేసి నిజమేందో బయటికి లాగాల. చెరువు యొక్క విస్తీర్ణం ఎక్కడి దిక్కు అక్కుపై అయ్యింది, ఇంతవరకు ఎవరైనా సొసైటీ వాళ్ళు అక్కుపై చేసినారా? తర్వాత రీసర్వే చేసేసి ఒకవేళ అది సున్నం చెరువు దాంట్లోకి వస్తే ఆ ప్లాట్ వాళ్ళ కంపల్సేషన్ ఏముందో, బికాస్ హార్డ్ ఎర్నింగ్ మనీ, అది కష్టపడి కొన్న మనీ, మేము లుటాయించలేదాన్ని, అది మాకు న్యాయం చేయండి. మేము చేసేదే అది ఒక్కటి వల్ల. దయచేసి ఏదైతే ఆ చెరువు ఏదైతే ఉందో చెరువును పూర్తిగా రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలి. దాంతోపాటు ఏదైతే దాదాపు ఇంతమంది బాధితులు ఉన్నారో సో వీరందరికీ కూడా అంటే కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సో తాము ఎన్నో ఏళ్లుగా కష్టపడి కొనుక్కున్నటువంటి ఇల్లు ఒక్కసారిగా నేలమట్టం చేయడంతో మరికొంతమంది బాధితులైతే పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఒకంత ఇక్కడ ఉన్నటువంటి బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.